తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఫామ్ హౌస్కి 10,000 మంది జనం పోయిరు. నిన్న పొద్దుగాల నుండి సాయంత్రం 8 గంటల దాకా కేసీఆర్ ఫామ్ హౌస్ దద్దరిల్లిపోయింది. కేసీఆర్ ఫామ్ హౌస్లో సామాన్య జనం కూడా పోయి కేసీఆర్తో ఫోటో దిగేటటువంటి కార్యక్రమం చేసినారు. దాదాపు 10,000 మంది జనం కేసీఆర్ని కలిస్తే కేసీఆర్ సుమారు 2 నుండి 3,000 మందికి ఫోటోలు ఇచ్చిండు. కేసీఆర్ నిల్చొని నాన్ స్టాప్ 500 మందికి ఫోటోలు ఇచ్చిండు. కేసీఆర్ వయసు అయిపోయింది, కేసీఆర్ ఇబ్బంది పడుతున్నాడు, కేసీఆర్ ఆరోగ్యం బాగాలేదు, కేసీఆర్ మానసికంగా కుంగిపోతున్నాడు, అధికారం కోల్పోవడంతోటే కేసీఆర్ రకరకాల బాధలు పడుతున్నాడు, ఇబ్బందులు పడుతున్నాడు, ఇక కేసీఆర్ తోటి అయితలేదు అని చెప్పి రేవంత్ అన్న పొద్దుగాల లేస్తే భారీ బహిరంగ సభలలో, ప్రెస్ మీట్లలో, మీటింగ్లలో, ఢిల్లీకి పోయినా ఢిల్లీలో కూడా గదే ముచ్చడి చెప్తాడు. సీన్ కట్ చేస్తే కేసీఆర్ యాక్టివ్ ఉన్నాడు, బలంగా ఉన్నాడు, అద్భుతంగా ఉన్నాడు, కేసీఆర్కి ఏమి ఇబ్బంది లేదు, కేసీఆర్ ఆరోగ్యంగా చాలా అద్భుతంగా ఉన్నాడు, కేసీఆర్ ఫిట్గా ఉన్నాడు, స్ట్రాంగ్ ఉన్నాడు అని చెప్పడానికి మన దగ్గర చాలా వీడియోలు ఉన్నాయి. ఇక రేవంత్ అన్న ఈ వీడియోలు చూస్తే షాక్ అవ్వాల్సిందే, వేరే ఆప్షన్ లేదు రేవంత్ అన్నకి. నిన్న కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా సామాన్య జనం ఎవ్వరు పోయినా కూడా కేసీఆర్ని కలిసిరు. సుమారు కేసీఆర్తో ఫోటో దిగడానికి మా బ్రదరే, మాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి, ఆయన దగ్గర 4 గంటలు నిల్చున్నాడట లైన్లో, 4 అవర్స్ నిల్చుండట. ఆ లైన్లో నిల్చుండి వాళ్ళకి వాటర్ ప్యాకెట్లు ఇచ్చిరట, వాటర్ బాటిల్స్ ఇచ్చిరట, వాటర్ తాగండి అని చెప్పి. ఎక్కడ ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలే. కేసీఆర్ అందరితో ఫోటో దిగేటటువంటి కార్యక్రమం